హాయ్ ఆల్. గ్రేట్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఐఎమ్ కావ్య. ఈరోజు మీ అందరితో బోన్ హెల్త్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు వై బోన్ గురించి మనం అసలు ఎందుకు కేర్ చేయాలి, వై ఇట్స్ మ్యాటర్స్ అనేది. ఈ ఇమేజ్లో కానీ చూసినట్లయితే హ్యూమన్ బాడీ అనేది కోర్ బిల్డప్ ఆఫ్ బోన్స్ బోన్స్ కానీ లేనట్లయితే అసలు మనం నుంచోగలమా, నడవగలమా? జస్ట్ ఇమాజిన్ హౌ ఆట్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బోన్స్. బోన్స్ యొక్క హెల్ప్తోనే మన బాడీకి ఒక సపోర్ట్, మొబిలిటీ, ఇండిపెండెన్స్ ఏది కావాలన్నా కూడా రూట్ అనేది బోన్. జస్ట్ ఇమాజిన్ బాడీలో ఏ ఒక్క బోన్‌కి ఏ కొంచెం డ్యామేజ్ లేదంటే చిన్న డిఫెక్ట్ అయినప్పటికీ దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటది? అది చాలా ఆడ్‌గా ఉంటది. ఆ పెయిన్ కూడా మనం భరించలేము. అలానే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి బోన్ రిలేటెడ్. లైక్ ఆస్టియోపోరోసిస్ జెనెటికల్‌గా వచ్చే ఫ్యాక్టర్స్ కానీ, మనం తీసుకుంటున్న ఫుడ్‌లో వచ్చే డెఫిషియన్సీ వల్ల కానీ, పెయిన్ లేకుండా కూడా మన బోన్స్ అనేవి స్లోగా డిస్ట్రాయ్ అవ్వడం, కొలాప్స్ అవ్వడం అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సర్టెన్ స్టేజ్‌కొచ్చాక మనం రియలైజ్ అవుతాం. వై ఇట్ ఈస్ మ్యాటర్స్ అనేది. సో, ముందుగానే దాని యొక్క ప్రివెన్షన్ కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఆన్ డైలీ బేసిస్ మన బోన్స్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? బోన్స్ అనేవి వేటితో బిల్డప్ అవుతాయి. సో, అవి బిల్డప్ అయ్యేటువంటి న్యూట్రియంట్స్‌ని మనం డైలీ ఇవ్వడం వల్ల ఆ బోన్స్‌ని మనం హెల్తీగా ఎలా ఉంచుకోవచ్చు అనేది ఈ స్లైడ్‌లో గాని చూసినట్లయితే ద ఫస్ట్ థింగ్ ఈజ్ కాల్షియం. కాల్షియం రిచ్ సోర్సెస్‌ని ప్రతిరోజు మనం డైట్‌లో తీసుకోవడం వల్ల బోన్స్ అనేవి హెల్తీగా ఉంచుకోవచ్చు. అట్లానే వైటమిన్ డి, ద బెస్ట్ రిసోర్స్ వైటమిన్ డి అనేది సన్‌లైట్. అది ఏ టైంలో అవైలబుల్ ఉంటది అనేది కూడా మన కోచెస్ మనకెప్పుడు చెప్తానే ఉంటారు. సో, వైటమిన్ డి ఎప్పుడైతే సఫిషియెంట్‌గా ఉంటదో బోన్స్ అనేవి కాల్షియంని అబ్జార్బ్ చేసుకొని హెల్తీగా ఉండగలుగుతాయి. సో, ఇక్కడ వైటమిన్ డి అనేది చాలా క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తుంది బోన్ యొక్క హెల్త్‌లో. అట్లనే ద రెస్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మెగ్నీషియం, ప్రోటీన్, ఫాస్ఫరస్, ఒమేగా 3 ఈవెన్ ఒమేగా 3 బోన్ హెల్త్‌లో కూడా మ్యాటర్ అవుతుంది. అది బోన్స్‌లో ఉన్నటువంటి ఇన్‌ఫ్లమేషన్‌ని కూడా రిడ్యూస్ చేయడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎసెన్షియల్. సో, ఇవన్నీ కూడా మనం డైలీ బేసిస్‌లో ఇస్తున్నామా? జస్ట్ ఈ ఇమేజ్‌లో గాని చూసినట్లయితే కెఫీన్, డైలీ కాఫీ లేకుండా మేము ఉండలేము. ఈ కైండ్ ఆఫ్ పీపుల్ జస్ట్ నోట్ దిస్. ఈ ఈ కెఫీన్స్ గాని, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా బోన్ హెల్త్‌ని సుపీరియర్ లెవెల్‌లో డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో, మైండ్ దీస్ థింగ్స్. ఆ తర్వాత బోన్ యొక్క ఇష్యూస్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఒక ప్రాపర్ హెల్తీ బోన్ గాని చూసినట్లయితే ఈ ఇమేజ్‌లో లాగా బోన్ డెన్సిటీ మంచిగా ఉంది, హెల్తీగా ఉంది అంటే ఇలా స్ట్రెయిట్‌గా ఉంటుంది. దానికి ఎనఫ్ హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే బోన్ డెన్సిటీ స్టార్ట్స్ లోయరింగ్, కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయింది అన్నట్లయితే ఇలా చూడొచ్చు మీరు. డెన్సిటీ తగ్గుతుంది. స్పైన్ కూడా స్ట్రెయిట్‌గా ఉండదు. మన పోస్చర్‌లో సమ్‌వేర్ ఉండాల్సిన పోస్చర్ ప్రాపర్‌గా ఉండకుండా సమ్‌వేర్ ఇట్ ఈస్ లాగింగ్. అట్లనే మన మొబిలిటీలో కానీ, నడకలో కానీ ఇట్లా డిఫరెంట్ ఆహ్, ఎక్కడైనా పట్టేసినట్టు ఉండడం, ఆహ్, పెయిన్ అనేది ఫేస్ చేస్తూ ఉండటం. ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మన బోన్స్ అనేవి నాట్ హెల్తీ. ఇట్స్ టైమ్ టు టేక్ కేర్ అనేసి. అండ్ ఇలాంటి ఈవెన్ ఆ స్టేజ్‌కి కూడా ఎళ్ళకుండా ముందుగానే ఎలాంటి ప్రివెంటివ్ కేర్ అనేది మనం బోన్స్‌కి ప్రొవైడ్ చేయొచ్చు. ప్రతిరోజు గనక ప్రీవియస్ స్లైడ్‌లో చూపించినట్టు బోన్ హెల్త్‌కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్‌ని మన డైట్‌లో ఇవ్వగలిగినట్లయితే బోన్స్ అనేవి ఎప్పటికీ హెల్తీగానే ఉంటాయి. మనం ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ప్రాపర్‌గా బోన్స్‌ని మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఎలాంటి ఇష్యూస్ రాకుండా. అట్లనే ఆహ్, సమ్ ఎక్సర్‌సైజెస్ ఆన్ డైలీ బేసిస్, ఆహ్, వెయిట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవటం. బాడీ యొక్క వెయిట్‌ని అట్లనే అవాయిడ్ స్మోకింగ్, లిమిట్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ నాట్ ఓన్లీ ద బాడీ ఆర్గాన్స్, బోన్స్ యొక్క హెల్త్‌ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. బోన్ డెన్సిటీ అనేది ఇలా మ్యాటర్ అవుతుంది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఇంకా గ్రో అవ్వడం లేదంటే బాడీ గ్రో అవ్వడం ఉండదు. అట్లనే బోన్ డెన్సిటీ కూడా ఒక సర్టెన్ ఏజ్ వరకు ప్రాపర్‌గా వెళ్తుంది. అక్కడ ఆ తర్వాత నుంచి దానికి మనం మరింత కేర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ సమ్‌టైమ్స్ అన్‌ఫార్చునేట్‌లీ సమ్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఆ పోస్ట్ యాక్సిడెంట్ కేర్ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఈ స్లైడ్‌లో చూసినట్లయితే మనం ఏ న్యూట్రియంట్స్‌నైతే బోన్స్‌కివ్వాలో అవి డైలీ ఇస్తూ సమ్ ఫిజికల్ థెరపీస్ అనేవి రికమెండ్ చేస్తారు డాక్టర్స్. సో, వాటన్నిటిని కూడా మనం ఫాలో అవుతూ డాక్టర్స్ ఏ సప్లిమెంట్స్ అయితే రికమెండ్స్ చేశారో, ఆ రికమెండ్ చేసినటువంటి సప్లిమెంట్స్ అన్నిటిని కూడా
రెగ్యులర్‌గా తీసుకొని ఆహ్, మైల్డ్ మొబిలిటీ ఇలా దానికి కావాల్సినటువంటి అన్ని కేర్స్ కూడా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నట్లయితే స్లోగా ఇట్ స్టార్ట్స్ హీల్స్. ప్రీవియస్‌గా ఉన్నట్టు ఎగ్జాక్ట్‌గా వస్తుందని కాకపోయినప్పటికీ సంహౌ మనం ప్రాపర్‌గా బ్యాక్‌కి తీసుకొచ్చుకోవడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. అలానే వదిలేసి, అలానే బాధపడకుండా అట్లానే చిన్న పిల్లలు అండ్ టీనేజర్స్ వీళ్ళకి వై ఇట్ ఈస్ మ్యాటర్ వాళ్ళకెందుకు బోన్ హెల్త్ పెరిగే పిల్లలే కదా! అంటే పెరిగే వయసులో మాత్రమే వాళ్ళకి కూడా ప్రాపర్‌గా అది పెరగడానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రతిరోజు కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి ఇస్తున్నామా? వైటమిన్ డి సోర్సెస్ అనేవి వెళ్తున్నాయా లేదా? ఈ చిన్న పిల్లల నుంచి కూడా మనం చెక్ చేసుకుంటూ బీయింగ్ ఎ పేరెంట్స్ మనం అది కూడా వాళ్ళకి రెగ్యులర్ బేసిస్‌లో చూసుకొని ఇస్తూ ఉండాలి. లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కడన్నా ల్యాగ్ అవుతున్నాయా? ప్రతిరోజు వాళ్ళకి ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ వెళ్తుందా లేదా? అట్లనే ఈ ఫుడ్ సోర్సెస్ అవన్నీ బోన్ హెల్త్‌కి కావాల్సిన ఫుడ్ అనేవి డైలీ బేసిస్‌లో ఇస్తున్నామా లేదా? వీటన్నిటిని ఫాలో అయితూ ఆహ్, న్యూట్రియంట్ రిసోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి ప్రాపర్ బోన్ హెల్త్ అనేది ఉంటుంది. ఎప్పుడన్నా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ లైక్ దెబ్బలు తగిలినప్పటికీ కూడా బోన్ హెల్త్‌ని మనం కాపాడుకొని మళ్ళీ సెట్ బ్యాక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లైక్ హీలింగ్ అనేది మంచిగా ఉంటుంది. బోన్ డెన్సిటీ ఎప్పుడైతే బావుంటుందో వాటి యొక్క టెన్యూర్ కూడా అంతే బావుంటుంది. ఆహ్, అట్లనే లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ పరంగా బోన్స్ గురించి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి అనేది గాని చూసినట్లయితే ఈ స్లైడ్‌లో లాగా ప్రాపర్ గుడ్ పోస్చర్‌ని ఎప్పుడు మెయింటైన్ చేయాలి. లైక్ ఇలా వంగోని అలా అలవాటు పడిపోయి ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్లోగా ఆ పోస్చర్ అంతే ఉండిపోయి అది స్లోగా ఆహ్, ఇంటర్నల్‌గా బోన్స్‌ని కూడా ఆహ్, డ్యామేజ్ చేసే దానికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది. అట్లనే డైలీ బేసిస్‌లో సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ యోగా, బాడీ స్ట్రెచింగ్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రాపర్ హైడ్రేషన్ అనేది తీసుకోవాలి. బాడీకి సఫిషియంట్ వాటర్ అనేది ఇస్తున్నామా లేదా? లైక్ తెలుసు మన డైట్‌లో అందరికీ ఏ ఏ వెయిట్ ఉన్న వాళ్ళు ఎంత వాటర్ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఇవన్నీ కూడా నేర్పిస్తాం. అట్లనే ప్రాపర్ హైడ్రేషన్ అనేది బాడీకి వెళ్తుందా లేదా? స్ట్రెస్ లెవెల్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చెప్తూ ఉంటారు. ఆ స్ట్రెస్ అనేది బాడీ బోన్స్‌లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్సెస్ కానీ, సో వీటన్నిటి నుంచి కూడా మనం బోన్స్‌ని వీటి పరంగా కూడా కేర్ తీసుకోవాలి, కాపాడుకోవాలి. సో, ఆహ్, బోన్ హెల్త్ అనేది ఒక స్ట్రాంగ్ వైబ్రెంట్ లైఫ్‌కి స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. సో, స్టార్ట్ కేరింగ్ యువర్ బోన్స్ ఈవెన్ ఆహ్, లైక్ మీకింకా ఏదన్నా అడిషనల్ సపోర్ట్ కావాలి. యూ హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ ఇష్యూస్ ఇన్ థీస్ బోన్స్ అనంటే, యూ స్టార్ట్ అప్రోచింగ్ యువర్ కోచెస్ అండ్ యూ కెన్ గెట్ మోర్ కేర్ ఫ్రమ్ దెమ్, advices from them. Thank you for this opportunity, Well Sense community and my coaches and dear clients.